మేము అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి, లేదు ఇది మేము ఒప్పుకోము, కృష్ణా నది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి, మాకే 500 టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్నారు ఢిల్లీలో. అదేవిధంగా గోదావరి నీటి జలాల్లో వారి సమయంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, కానీ ఒక్క చుక్క నీటి కేటాయింపు కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు బారలేదు. నేను ఆ లెక్క కూడా చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డి మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఒక్క ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఒక్క ఎకరం ఆయకట్టు ఇవ్వలే. ఎస్ఎల్బిసి పూర్తి చేయలే, డిండి ప్రాజెక్ట్ చేపట్టలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే. గతం నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయని అసమర్థులు గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలకులు. అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉందని తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో నోరుందని అడ్డగోలుగా మాట్లాడితే ఇది కుదరదు. కేసీఆర్ గారు, మీ హయాంలో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో, ఇరిగేషన్ ప్రాజెక్టులో, నీటి కేటాయింపుల్లో మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. నేను మరోమారు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో నేను మీకు ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని పంట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండని పంట, 10 ఏళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించినాం, సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ కొనే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు రేషన్ వ్యవస్థని ఏ విధంగా నడిపించిండ్రో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి, వేదిక మీద పెద్దలు కూడా వినాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తేనో, ఏదైనా అది హుజురాబాద్, ఎక్కడది హుజురాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చింది, కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చిన దొడ్డు బియ్యంలో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు. అది బ్లాక్ మార్కెట్కి డైవర్ట్ అయింది. అంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రేషన్ వ్యవస్థ వాళ్ళ హయాంలో ఎట్లా మరి నడిచిందో మీరు గమనించాలి. మేము అధికారంలో వచ్చిన తర్వాత సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి ఈరోజు తెలంగాణలో భారతదేశంలో మొదటిసారి జనాభాలో 85% జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోలు మరి సన్న బియ్యం వచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను.